అందరికీ నమస్కారం. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలా. అది లేత నారైనా పెళ్ళైనా ఇంకేదైనా సరే. ఈ విధంగా జోరు వాన తుఫాన్ కూడా లెక్క చేయకుండా నారేత వేయాలంటే ముందు నారుని ప్రధాన పొలం సిద్ధం చేయాలా. ప్రధాన పొలం సిద్ధం చేయాలంటే చౌటూరు వెంకయ్య ట్రాక్టర్ మాను దున్నడం లాగడం చేయడం జరుగుతూ ఉంది. చేసిన తర్వాత ఎంత ట్రాక్టర్తో దున్నా కూడా ప్రధాన పొలంలో పైకి ఎత్తు పల్లాలుగా ఉంటాయి. వాటన్నిటిని హరీష్ అదేవిధంగా వెంకయ్య జనార్దనం వీళ్ళ సమక్షంలో అవి ప్రధానంగా బాగు చేసి ఆ తర్వాత మనం నారేత వేయడం జరిగింది. నారేత కూడా పరిసమాప్తం అయిపోయింది. మళ్ళీ తెలంగాణ సోనా RNR 150481 ఒకటి KNM కోనారం వాళ్ళది KNM 12-12368 12-366-62-12-12368 అనే వరి రకం కూడా మనం నారేత వేయడం జరుగుతుంది. దాంతోపాటుగా NLR 3648 మొత్తం 4 వరి రకాలు ఈ 2024-25లో మనం వేయడం జరుగుతూ ఉంది. మార్చిలో వరి కోతలో 2025 జూన్లో రైస్ రిలీజ్ చేయడానికి సర్వం సిద్ధం చేయడం జరుగుతూ ఉంది. ఆ విధంగానే మనం అనుకున్న విధంగానే ముందుగా మనం డేట్ ప్రకటించాలా. ఒకరోజు అటు ఇటు అవ్వచ్చు కానీ సిచ్యువేషన్ మాత్రం పక్కా మార్చిలో వరి కోతలు 2025 వచ్చే సంవత్సరం మార్చిలో. ఈ లోపల మనం డిసెంబర్లో క్రిస్మస్ పురస్కరించుకొని, జనవరిలో నూతన సంవత్సరం సంక్రాంతి పండుగలో, ఫిబ్రవరిలో ఈ శివరాత్రి అయిన పురస్కరించుకునేలాగే మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్ చేసుకొని కలుపులు తీసుకొని నారేతలు అట్ట చేసి లాస్ట్కి మార్చిలో వరి కోతకి సర్వం సిద్ధం చేయడం, జూన్లో రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. విడవలూరు ప్రజలకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. తుఫాన్లో కూడా నారేత వేయడం జరిగింది. నారేత వేసేసి ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. అందరికీ పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. విజయవంతంగా నారేత పూర్తయిపోయింది. మళ్ళీ మన తెలంగాణ సోనా RNR 150482 ఇంకొక 8 రోజులు దాని తర్వాత మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.